निर्मल डीएसपी जीवन रेड्डी ने बताया कि दलावरपुर टोल प्लाजा पर एक होंडा सिटी कार में गैर कानूनी तौर पर 20 लाख मालियत का 90 किलोग्राम गांजा जब्त किया गया। उन्होंने दलावरपुर पुलिस स्टेशन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में तफसीलात से इंकशाफ किया। टोल प्लाजा पर गाड़ियों के चेकिंग के दौरान एक शख्स गाड़ी से फरार हो गया। गाड़ी की मुकम्मल चेकिंग के बाद गांजा बरामद हुआ। उन्होंने बताया कि हैदराबाद के आरिफ और अनवर को उड़ीसा से भद्राचलम में लेकर महाराष्ट्र के नांदेड़ ले जाते हुए पकड़ा गया है। उन्होंने बताया कि इस मामले में 2 को गिरफ्तार कर लिया गया, जबकि 3 दीगर फरार हैं। దిలావర్పూర్ ఎస్ఐ గంగాధర్కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు దిలావర్పూర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక హోండా సిటీ కారు నిర్మల్ వైపు నుంచి ఇటు మైన్సా సైడ్ అనుమానాస్పదంగా రావడం జరిగింది। పోలీసులను గమనించి ఆ కారులో నుండి ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది। అనుమానం వచ్చిన మా ఎస్ఐ దిలావర్పూర్ మరియు టీం వారిని ఆపి అందులో చెక్ చేయగా 2 పర్సన్స్ అనుమానాస్పదంగా ఉండి వారిని ఇంటరాక్ట్ చేస్తే గంజాయి తెస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది। కారు లోపల ఇంకా డిక్కీ పెద్ద డిక్కీని ఆల్టర్ చేసి సగం డిక్కీ వెల్డింగ్ తో ఒక షీట్ అమర్చి ఆ షీట్ కింద సీక్రెట్ గా వాళ్ళు గంజాయి దాచినట్టు చెప్పడం జరిగింది। తహసీల్దార్కు